అండి. ఇది సిద్దిపేట జిల్లా దుల్మేట మండలం బెక్కల్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము. ఇది 1117 సంవత్సరంలో కాకతీయ రాజుల చేత నిర్మించబడింది. ఇది ఎంతో చరిత్ర గల దేవాలయమే కాక ఎంతో మహిమలు గల దేవాలయం కూడా. ఇక్కడ ఎంతో మంది దీర్ఘకాలిక రోగులు అంటే వాళ్ళకు చాలా రోజులు ఆరోగ్యం బాగాలేక ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొద్ది రోజులు నిద్ర చేసి స్వామివారికి సేవ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ ఆరోగ్యం మంచిగా పోయేటువంటి ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నుంచి శివరాత్రి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చాలామంది భక్తులు తరలి వచ్చారు. ఆ స్వామికి నమస్కారం, ఆ స్వామికి అనేక పూజలు చేసుకున్నారు, దీపారాధన చేసుకున్నారు, స్వామివారికి స్వామి ఆశీస్సులు పొంది ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ అభివృద్ధిలో అయితే ఇక్కడ కొంచెం వెనుకబాటే ఉన్నది. కనుక ఎవరైనా సరే ఇక్కడ స్వామివారి దేవాలయానికి దాతలు కావచ్చు, లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, ఎలాగైనా సరే వారికి శక్తి అనుసారం వాళ్ళు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఆ యొక్క స్వామివారికి ఈ గుడి యొక్క అభివృద్ధికి నోచుకోవాలని చెప్పేసి, ఈ అభివృద్ధికి తమ వంతు సహాయం చేయాలని చెప్పేసి ఆ విధంగా సహాయం చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని వారి కుటుంబానికి పొందాలని చెప్పేసి స్వామి కోరుకుంటున్నానని మీ అందరికీ నమస్కారం. మేము జోగులాంబ గద్వాల నుంచి వచ్చామండి. ఈ గుడి ప్రాముఖ్యత గురించి తెలుసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ గుడి ఇప్పుడుది కాదు, మన కాకతీయుల కాలపునాల నుంచి ఈ గుడి వస్తూ ఉంది. మనం ఇక్కడ విగ్రహాలు చూసుకుంటే చాలా ధ్వంసమైనవి. అప్పట్లో మన నవాబులు పాలించిన ఏరియా ఇక్కడే జరిగింది కాబట్టి మనకు ఈ ప్రజాకారులు మొత్తం ఇక్కడే ఉన్నారు కాబట్టి అప్పట్లో ఇక్కడే మన ఉద్యమం కూడా, తెలంగాణ ఉద్యమం కూడా 1952 ఉద్యమం కానీ అప్పటి నుంచి కూడా ఇక్కడే జరిగింది. ఆ కాలంలో నిజాం కాలంలో ఈ గుడి ఇట్లా అందవిహంగా చేశారు. మన కాకతీయుల కాలంలో చాలా ప్రాచీనం పొందిన గుడి, మన విగ్రహాలు కూడా చాలా ధ్వంసమై ఉన్నాయి. ఇక్కడ ఈ గుడి ఈ స్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సరైన వసతులు కూడా లేవు. మనం చూస్తుంటే లోన ఏ విగ్రహమైనా చూడండి చిన్న ఏదో ఒక ముక్క ఉంది. సో ఈ గుడిని కొంచెం ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ పట్టించుకొని ఈ గుడిని కొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకత ఏంటిదంటే మన రామలింగేశ్వర స్వామి మన ఆరోగ్యం బాగాలేకుంటే ఈ టెంపుల్కి వచ్చి ఒక నిరద కానీ లేకుంటే ఒక 11 నిరదలు కానీ 3 నిరదలు కానీ 5 నిరదలు కానీ బాగాలేని భక్తులకు ఆరోగ్యం మంచిగా ఎక్కడనో హాస్పిటల్లో పెట్టే బదులు వీడికి వచ్చి నిరద చేసి చాలా వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే వసతులు జర బాగాలేవు, బాత్రూమ్స్ కానీ ఎవరికి అలౌడ్ లేవు. అదొకటి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఈ గుడికి కాంపౌండ్ వాళ్ళు కానీ ఏది ప్రత్యేకత లేదు. కుక్కలు కానీ ఏది కానీ రాత్రిపూట సెక్యూరిటీ అనేది లేదు. ఇక్కడ మెయిన్ బాత్రూమ్స్ అయితే లేడీస్కి కంపల్సరీ కావాలి. మెయిన్ అయితే అది కావాలి. చుట్టూ ఒక కాంపౌండ్ అయితే కంపల్సరీ కావాలి. ఇక్కడ భద్రత అనేది ఏది లేదు, ఓన్లీ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే వస్తాము. ఇది ఏండ్ల కాలం నాటి గుడి. లోపల చూసుకుంటే మన కాకతీయుల కాలం నాటిది కానీ లేకపోతే అంతకంటే ముందుది కానీ శాసనాలు కూడా ఉన్నాయి. పద్మనాభ స్వామి ఆలయం, మళ్ళీ మల్లన్న స్వామి, మళ్ళీ మన ఆంజనేయుడు, వీళ్ళందరూ ఇక్కడే కొలువై ఉన్నారు. చాలా బాగుంటుంది. మేము ప్రతిసారి మన ఇది రామాలయం రాముని కళ్యాణం కంపల్సరీ వస్తాము. కానీ కొంచెం వసతులు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఈ వసతులు పట్టించుకొని వసతులు మంచిగా చేపిస్తే బాగుంటుంది. అదిలో ఉంటాను. మేము ఎప్పటికీ వస్తుంటాం ఇక్కడ. ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఈ దేవునికే కొలుస్తారు ఎప్పటికీ. మా తాతలు కూడా తాత కూడా ఈ గుడికే కొలిచేవారు. అట్లని మా అమ్మ నాన్న కొలిస్తే వాళ్ళ పిల్లలైతే నేను కొలిచినందుకు నేను పుట్టినంట అప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తాము. కాకపోతే మేము లేట్ వస్తున్నాము, చాలా రోజుల తర్వాత వస్తున్నాం. ఇక్కడ వెహికల్స్ లేవు, బస్సులు సరిగా ఉండవు, టైంకు వెయిట్ చేయాల్సి వస్తుంది. చీకటి అయితే కాస్త ఇబ్బందిగా ఉంది ఇక్కడ భయంకరంగా. దేవుడు సత్యమైన దేవుడు ఉన్నాడు కరెక్టే, కానీ మళ్ళీ కూడా కొంచెం సౌకర్యాలు ఉంటే ఉంటాం కదా. రాత్రిపూట వచ్చి ఉంటాం కదా ఇక్కడ మేము దర్శనం చేసుకోనికే. ఏ టైం అంటే ఆ టైము వచ్చి పోవాలని మాకుంది ఇక్కడ. కానీ మాకు ఇక్కడ బస్సు కావాలి, మెయిన్ బస్సు సౌకర్యము, ఆటో సౌకర్యము, ఏదైనా వెహికల్ సౌకర్యం ఉంటే మాకు మంచిగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది బీమార్ అయితే వచ్చి నిద్ర చేస్తారు 3 నెలలు 2 నెలలు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు వచ్చి కలలు చెప్తాడని ఒక గట్టి నమ్మకం. కొన్ని ఏళ్ళ తరబడి నుంచి ఇదే నమ్మకం. ఏ మందులు, ఏ హాస్పిటల్, ఏ డాక్టర్లు నయం చేయని
బంగారు తండ్రి శ్రీ రామలింగేశ్వర స్వామి. అంటే ఇది బెక్కంటి అని వెనకట అంటుండే, ఇప్పుడు బెక్కల్ అని అంటున్నారు. ఇక్కడ వచ్చి రాత్రి ఒక నెల రోజుల 2 నెలల మీ అదృష్టం, మీకు ఆయన ఏ రోజు కలలో కనబడి మందు పోస్తాడో ఆ రోజు మీరు పో అని ఆ దేవుడే చెప్తాడు. అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు తక్కువ అయినట్టు. ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద ఎవరు చేతబడి చేపించినా, మంత్రాలు చేపించినా అవన్నీ తొలగిపోయి మంచిగా అయిపోతాం ఇక్కడికి వస్తే. అది నాది గట్టి నమ్మకం. నేను చిన్నప్పటి నుంచి నమ్ముతాను. మీరందరూ పెద్దవాళ్ళు కూడా దయచేసి కొంచెం అందరి గురించి ఆలోచించి మీరు పట్టించుకుంటే ఇక్కడ సౌకర్యాలు అవుతాయి. మళ్ళీ కొంచెం డెవలప్ చేస్తే అందరూ వస్తుంటారు, పోతుంటారు, మంచిగా ఉంటుంది. ఆ తండ్రి దర్శనం వాళ్ళకు మీరు కలిగించినట్టు అవుతుంది. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడితే చాలా ఉండడానికి చోటు కూడా సరిగా లేదు. కొంచెం ఏదన్నా ఇక్కడ సత్రమో ఏదో మీరు కట్టిస్తే వచ్చి ఉంటారు కదా, పబ్లిక్ ఉంటారు. వాళ్ళు రోగాలు ఉన్న వాళ్ళు ఊరు నుంచి వచ్చి ఇక్కడ నిద్ర పోతారు కదా, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది తొలగించిన వాళ్ళు అవుతారు. రాజకీయం వాళ్ళు ఎవరున్నా సరే, పెద్దవాళ్ళు మీరు అందరూ సహాయం చేస్తే ఆ సహాయంతో మీరు చల్లగుంటారు, వాళ్ళు చల్లగుంటారు. ఇదే నా కోరిక. మీరు అందరూ మంచిగా ఉండాలి, మాకు కూడా మంచిగా చేయాలి. గుడిని డెవలప్ చేయాలి. ఎటు పెట్టి గుడి అందరి రాజరాజేశ్వరి గుడి ఎట్లనో ఇది కూడా అట్లనే. ఈ గుడి ఫస్ట్ ఇక్కడ నిలిచే అక్కడ వచ్చింది ఈ తండ్రి రామ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.